ప్రధానంగా ఈసారి విశాఖ ఎంపీ కూడా ఒక బీసీ మహిళ బొత్స ఝాన్సీని తీసుకొచ్చి పెట్టడం, అదే విధంగా గతంలో ఓడిపోయిన భరత్కి మళ్ళీ టికెట్ ఇవ్వడం టీడీపీ, ఇవన్నిటి మీద మళ్ళీ ఎవరు గెలుస్తారని ఒక అవగాహన, లేకపోతే ఈసారి మీరు ఎవరు ఓటేసి గెలిపించబోతున్నారు విశాఖ ప్రజలు? ఈవేళ విశాఖ ప్రజల తాలూకా చాలా విజ్ఞులండి. ఇంతవరకు కూడా నాన్ లోకల్ పర్సన్స్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతూ ఉంటే వాళ్ళని గెలిపించడం, వాళ్ళు నెలకోసారి 2 నెలలకోసారి రావడం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే 2 సార్లు పార్లమెంట్లో అనుభవం ఉండి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అయినటువంటి బొత్స ఝాన్సీ గారు ఒక వెనుకబడిన వర్గానికి చెందిన, అంటే ఉత్తరాంధ్ర, మనం ఈ విశాఖపట్నాన్ని బేస్గా తీసుకోకూడదండి. ఇవాళ ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం. అలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2 సార్లు పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి వ్యక్తిని, అనుభవం గల వ్యక్తిని, అలాగే విశాఖపట్నం నుంచి పుట్టినీళ్ళుగా చేసుకొని ఈరోజు వరకు కూడా మెట్టినీళ్ళలో ఆమె సాధించిన విజయాలు, అలాగే మెట్టినింట్లో ఉన్నటువంటి ప్రజలు ఆమెను రిసీవ్ చేసుకొని ఈరోజు ఆమెను ఒక స్థాయికి తీసుకెళ్లారు. మరి ఈరోజు పుట్టినింట్లో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా ఆమెను ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని మేము 100% గెలిపిస్తారండి. 100%. భరతం కాదని ఇవిడికి ఎందుకు ఓటేయాలనేది చాలా మంది డౌట్. దాన్ని ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవాళ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ కానీ ఇతర పరిశ్రమల ఉన్నటువంటి మంత్రివర్గం కానీ ఇతర ఏ రకమైనటువంటి మంత్రివర్గంతో అయినా ఆమెకు ఆల్రెడీ ముందు పరిచయాలు ఉన్నాయి. సో ఆ పరిచయాలని ఆమె ముందుకు తీసుకుపోయి విశాఖ ప్రజల తాలూకా అభివృద్ధిని కానీ విశాఖ ప్రజల తాలూకా మనోభావాలను కూడా దెబ్బతీయకుండా విశాఖ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిపోగలిగే సామర్థ్యం ఆమెలో ఉంది. అలాగే విశాఖపట్నంలో ప్రైవేటైజేషన్ చేయబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చెయ్యకుండా ఆపగలిగేటువంటి విజ్ఞత, అలాగే ఆమెకు ఉన్నటువంటి పరిపక్వత, ఏదంటే దాని మీద ఒక పరిపక్వత కూడా కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా. ఏ రకంగా మనం పార్లమెంట్లో అంశాలు లేవనెత్తితే ఇవాళ పార్లమెంట్లో మాట్లాడేటువంటి వ్యక్తులు కావాలి మనకి. సో దానికి అవన్నీ ఆవిడకి ఉపయోగపడతాయి. 100% గెలిపించుకుంటామండి. మీకు మెజార్టీ ఎందువల్ల వస్తుందో కూడా మీకు ఈరోజు చెప్తానండి. విశాఖపట్నంలో మేమందరం వింటున్న మాట కేకే రాజు గారి మాట. విశాఖపట్నం నార్త్ ఇవాళ కేకే రాజు గారు గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నాడు, ఎవరికి కనబడలేదు. గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో తిరగలేదు. కానీ ఇప్పుడు ఈయన 2019లో ఓడిపోయినా ఈ రోజు వరకు కూడా ప్రజల్లో తిరుగుతుండడం వల్ల 100% గెలుస్తారండి. ఎంపీ బొత్స ఝాన్సీ గారు కేకే రాజు గారు ఇచ్చినటువంటి హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారు.